ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావం, ఇంధన భద్రత, మార్కెట్ ఒడిదుడుకులపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల చమురు శుద్ధి కర్మాగారాలు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించిన తదుపరి కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనుంది. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం, ఇంధన భద్రత, మార్కెట్ ఒడిదుడుకులపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల చమురు శుద్ధి కర్మాగారాలు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించిన తదుపరి కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంటే ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సంపత్, మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన పిఎంఓ కార్యాలయంలో ఈ బడ్జెట్ ఈ యొక్క కేబినెట్ సమావేశం స్టార్ట్ కాబోతోంది. ప్రధానంగా ఏదైతే పలు కీలకమైనటువంటి అంశాలపై ఈ రోజు ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే ఇటు వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు కానివచ్చు, సో వాటన్నింటిపై కూడా ప్రభావం ఏ విధంగా ఉంది, సో భారతదేశంపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై కూడా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆయిల్ కు సంబంధించి ఒకవైపు ఇటు క్రూడ్ ఆయిల్ కు సంబంధించి, ఇటు గ్యాస్ కు సంబంధించి సో ఏ విధంగా సో భారతదేశానికి నిల్వలు ప్రస్తుతం ఎంత నిల్వలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో సో ఎంతవరకు వాటి యొక్క ప్రభావం, యుద్ధ ప్రభావం ఉండబోతా ఉంది, దీనికి సంబంధించి సో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి వాటిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే దేశంలో గ్యాస్ సంబంధించి ఏదైతే డొమెస్టిక్ కానివచ్చు, ఇటు వాణిజ్యపరమైనటువంటి గ్యాస్ సంబంధించి ఇప్పటికే రేట్లు పెంచడం జరిగింది. మరొక వైపు ఈ గ్యాస్ కు సంబంధించి ఏదైతే 21 రోజుల నిబంధన ఉందో బుక్ చేసుకోవడానికి డొమెస్టిక్ సంబంధించి 25 రోజులకు పెంచడం జరిగింది. సో అదే విధంగా రిఫైనరీ సంస్థలకు, గ్యాస్ రిఫైనరీ సంస్థలకు సో ఇంకా దీన్ని పెంచాలని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇంధన భద్రత, మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధించి కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు సమావేశంలో దీనికి సంబంధించి కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ వీటితో పాటు దేశ భద్రతకు సంబంధించి కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. యుద్ధ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, భారతదేశానికి ఉన్నటువంటి ఎట్లాంటి ఈ యుద్ధం వల్ల ఎట్లాంటి ప్రభావం ఉండబోతా ఉంది అన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మంత్రులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ పశ్చిమాసియా సంక్షోభం, భారత్ ఏ విధంగా వ్యవహరించాలి, వ్యూహాత్మకంగా ఇప్పటికే సో ఏ విధంగా వ్యవహరిస్తా ఉంది, రాబోయే రోజుల్లో సో భారతదేశం ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోవాలన్న దానిపై కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఈ చర్చకు వస్తుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక దేశీయ ఇంధన భద్రతకు సంబంధించి, ఎల్పీజీ నిల్వలకు సంబంధించి, అదేవిధంగా వేసవి కాలం దృష్ట్యా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనిశ్చితి వల్ల ఇప్పటికే ఉత్పత్తిని 15 నుంచి 20% పెంచాలని చెప్పేసి ఇప్పటికే రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దేశంలో వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచుకోవాలి, బఫర్ స్టాక్ ఉంచుకోవాలని చెప్పేసి రిఫైనరీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా రూపాయి విలువ ఇప్పటికే డాలర్ తో పోలిస్తే ఇంకా కూడా పడిపోకుండా ఉండేందుకు ఆర్బీఐ తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆర్థిక ఒడిదుడుకులు ఇప్పటికే స్టాక్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే తీవ్ర నష్టాల పాలవుతా ఉన్నాయి. మరొక వైపు దీనికి సంబంధించి ఏ విధంగా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలి, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా సో ఎట్లాంటి వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా రవాణా ఖర్చులను కూడా ఏ విధంగా నియంత్రించాలి, లాజిస్టిక్ కాస్ట్ పైన ప్రధానంగా ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. డిఫెన్స్ మరియు సో యొక్క దౌత్యపరమైనటువంటి ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అనే అన్ని అంశాలకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజు.